కేసీఆర్ గారు ఈటల రాజేందర్ని అవమానించి పార్టీ నుంచి బర్తరఫ్ చేసిన రోజు తెలంగాణ సమాజం మొత్తం ఈటల రాజేందర్ వెనకాల ఉంది. ఆ రోజు ఈటల రాజేందర్ గారు ఒక సపరేట్ పార్టీ పెట్టి కేసీఆర్ని ధీటుగా ఎదుర్కొంటే ఇలా సీఎం సీట్లో కూర్చున్నట్టు రేవంత్ రెడ్డి గారికి అవకాశం కూడా వచ్చేది కాదు. ఎప్పుడైతే పెయిన్ తీసుకుంటారో అప్పుడే గెయిన్ ఉంటుంది. వితౌట్ రిస్క్ వితౌట్ గెయిన్ ఉండదు. రిస్క్ తీసుకోవడానికి భయపడ్డోళ్ళు ఎప్పుడు రాజకీయాల్లో, ముఖ్యంగా తెలంగాణ సమాజం ఏంటంటే ఎవరు ఫైటింగ్ చేస్తే వాళ్ళని హక్కును చేసుకుంటుంది. ఆ రోజు కేసీఆర్ అనే ఒక బకపోల్చిన వ్యక్తి సమైక్యాంధ్ర పాలకులకు వ్యతిరేకంగా తెలంగాణ నినాదం తీసుకొని బయలుదేరడంతో తెలంగాణ సమాజం మొత్తం కేసీఆర్ క్యారెక్టర్ బాగాలేకపోయినా, ఆయన తాగుబోతూ, ఆయనకి పర్సనల్గా ఎన్ని అవలక్షణాలు ఉన్నప్పటికీ కూడా తెలంగాణ అనే ఒక బ్రహ్మాస్త్రాన్ని పట్టుకొని ముందుకెళ్తుందని కేసీఆర్ని ఒక పెద్ద లీడర్ చేసింది. బండి సంజయ్ అనే ఒక మామూలు కార్పొరేటర్ స్థాయి నుంచి వచ్చిన వ్యక్తి హిందుత్వ నినాదంతో కేసీఆర్తో అగ్రెసివ్గా కొట్లాడడంతో ఆయన ఎంపీ అయ్యిండు, పార్టీ అధ్యక్షుడు అయ్యిండు, నేషనల్ జనరల్ సెక్రటరీ అయ్యిండు, హోమ్ మినిస్టర్ అయ్యిండు. అంటే అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు కూడా, రేవంత్ రెడ్డి గారిని కేసీఆర్ ఎన్నిసార్లు ఇబ్బంది పెట్టి తన కూతురు పెళ్లికి కూడా పోనీయకుండా ఒక డ్రోన్ ఎగిరేసినందుకు ఒక పార్లమెంట్ సభ్యుడిని కూడా 14 రోజులు జైల్లో పెడితే రేవంత్ రెడ్డి అనే ఒక రాజకీయ నాయకుడు ఇలా ముఖ్యమంత్రి అయ్యాడు. అంటే పోరాటం చేస్తే తెలంగాణ ప్రజలు నెత్తిన పెట్టుకుంటారు అనడానికి కేసీఆర్ది గారు కావచ్చు, బండి సంజయ్ది కావచ్చు, రేవంత్ రెడ్డిది ఎగ్జాంపుల్.